దూరం ఉంది. ఇప్పుడు పెయ్య అనేది చూద్దాం. పెయ్య అంటే ఏంటి? పెయ్య అంటే పశువు అని అర్థం, అవునా కదండి? ఇప్పుడు పశువులకి ఇప్పుడు గేదెలు మేపే వాళ్ళు ఉన్నారు కదా, గేదెలు మేపే వాళ్ళని అడుగుతాం కదా, మా గేదె ఏమంటారు, సూడి మోసింది, అది ఈనటానికి రెడీగా ఉంది అంటారు. ఈయన తర్వాత ఏం పెట్టింది? పెయ్య పెట్టింది అంటారు. పెయ్య అంటారా లేదా? పెద్దలకు తెలుసు బాగా, చాలామంది అంటారు గేదె నిజం అంటారు. అంటే పెయ్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, అది పశువు జాతికి సంబంధించింది, పశువు జాతికి సంబంధించింది. ఇప్పుడు బైబిల్లో ఒకటి రాయబడింది కింద చూడండి, ఇంకా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఆ మాట చదివించిన తర్వాత నేను ముందుకు వెళ్తా. చూడండి 10వ వచనం చదవండి తల్లి ఒకసారి. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి, అంటే ఇప్పుడు వాటిని ఖండించాడా ఖండించలేదా? అంటే ఏంటి అంటే మొదట పెయ్యని ఆయన ఏం చేసినాడు? ఖండించాడు. ఇప్పుడు పెయ్య అనేది దేనికి గుర్తు తెలుసా? మూర్ఖతకి గుర్తు. దేనికి గుర్తు అంట? మూర్ఖతకి గుర్తు. మీరు గమనించాలా ప్రియమైన వారలారా, పెయ్య అంటే పశువులు ఎలా ఉంటాయంట? మూర్ఖంగా ఉంటాయి. ఉండవు పశువులు మూర్ఖంగా. కొన్నిసార్లు అంటాం కదా, అరే నువ్వు మనిషివా పశువురు అంటావు కొన్నిసార్లు. అన్న వాళ్ళు విన్నారా లేదా? అరే నువ్వు మనిషివా పశువురా నాయన అంటారు. అంటే ఏంది అర్థము? ఆ వ్యక్తిలో ఏముందంట? మూర్ఖత అని అర్థం. మీరు గమనించాలా ప్రియమైన ప్రభు బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము సంతానము పొందాలి అంటే మొదట ఆ పెయ్యను ఏం చేయాలంటే ఆయన ఖడ్గము చేత ఖండించాలా. ఖండించమంటే ఏంటి? తనలో ఉండబడినటువంటి మూర్ఖత అంతా ఏం కావాలంట? వేయాల. బైబిల్లో రాయబడింది, స్పష్టంగా రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. పశువు అనేది దేనికి గుర్తు అంటే అది మూర్ఖతకి గుర్తు. బైబిల్లో ఒక మాట మనం చూద్దాం మూర్ఖతను గురించి, బైబిల్లో మూర్ఖతను గురించి. ప్రియమైన వారలరా చదువుదాము సామెతల గ్రంథము 1వ అధ్యాయము. చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము. అమ్మ 7వ వచనం చదువు ఒకసారి. తెలివికి మూలము. చూడండి మూర్ఖులు అనబడినటువంటి వారు ఏం చేస్తారంటండి? చూడండి జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారంట? వారు తిరస్కరిస్తారంట. ప్రియమైన వారు గమనించాలా, అంటే ఉపదేశమును తిరస్కరించేవారు, దేవుని యొక్క వాక్యమును తిరస్కరించేవారు, వాక్యము లేనటువంటి వారు, వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మూర్ఖులే. జ్ఞాని అయిన సొలొమోను తెలియజేసే మాట అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు దేవుడు జరిగించాలి అంటే ప్రియమైన వారల ఆ పెయ్య అనేది ఏం చేయబడంట? ఖండించి వేయాలా. అంటే మూర్ఖతని ఖండించాలా, అంటే మూర్ఖతని విడిచిపెట్టాలా, మూర్ఖతలో నుండి మనము బయటపడాలా. ప్రభు చెప్పే మాట, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసములలో పాలి భాగస్సులుగా చేయబడుతున్నటువంటి వారమైన మనము మూర్ఖతను ఏం చేయాలంట? చెప్పాలా? ఖండించి వేయాలా. ఉందంటారా లేదా మూర్ఖత? ఎంతకే చెప్పాలా? మూర్ఖత ఉందా లేదా? లేదని చెప్పలేము, ఖచ్చితంగా ఉంది. కొన్నిసార్లు అంటాం కదా, ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని. గమనించాలి, ఆ మూర్ఖత అనేది ఏం చేసిద్దంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును వారు ఏం చేస్తారంటండి? తిరస్కరిస్తారంట. అందుకే ఒక మాట ఉంటుంది సమూయేలు మొదటి గ్రంథములో, ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 3వ వచనం ఉంటుంది అనుకుంటా ఒక మాట. సమూయేలు క్షమించాలి జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము చూడండి 11వ వచనం చదవండి ఒకసారి. జకర్యా గ్రంథం 7:11. అయితే ఇప్పుడు ఏంటంటే అండి, గట్టిగా చదవండి సిస్టర్. అయితే వారు మూర్ఖులై వినకుండా, చూడండి మూర్ఖులైనటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందంట ఇక్కడ ఎవరు? అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై విడవకుండా చెవులు మూసుకొనిరంట. అంటే ఏంటి? ఉపదేశము దేవుని వాక్యము వినకుండా మూర్ఖులై ఏం చేస్తూ ఉన్నారంట?
దాంట్లో ఇక సందేహమే లేదు. అంటే ఉపదేశము విననటువంటి వారు, చెప్పలా, దేవుని వాక్యము విననటువంటి వారు ఎవరని అర్థం ఇక్కడ? ఎవరంట? రాయబడింది స్పష్టంగా, మూర్ఖులని అర్థం. మూర్ఖులు అంటే ఏంటి? వారి జీవితాల్లో ఏమి లేదు, వాక్యము లేదు. ఉందా వాక్యము? ప్రియమైన వాళ్ళరా గమనించాలా, దినదినము అంటే మనమే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తూ ఉన్నామంట? సిలువ వేస్తూ ఉన్నాం, అంటే చంపుతూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని చంపుతూ ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన యొక్క హృదయంలో, ఆయనలో ఏమి లేదు, వాక్యము లేదు. బైబిల్లో ఉంది, యోహాను సువార్త 8:37లో చూడ, మీలో నా వాక్యము లేదు కనుకనే మీరు నన్ను ఏం చేస్తారంటాడు ఆయన. ఆ మాట చదువమ్మ ఒకసారి, యోహాను సువార్త 8:37 చదవండి. అయినను చూడండి, అయినను మీలో నా అంటే ఏంటంట? మీరు అబ్రహాము సంతానమని. ఏందండి విశ్వాస? అబ్రహాము సంతానం ఎవరు? ఇప్పుడు గలతీ పత్రికలో ఉంటుంది కదా 3వ అధ్యాయంలో చెప్పాలి ఏందే, విశ్వసించిన వారు అబ్రహాము సంతానం. అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరు? అబ్రహాము యొక్క సంతానం. అవునా కదండి? అబ్రహాము సంతానం అయ్యుండి వారి హృదయంలో ఏమి లేదంట? ఏమి లేదు వారి హృదయంలో? వాక్యం లేదు. ప్రభు చెప్పే మాట అది. అంటే ఏంటి అర్థము? మీరు దేవుని బిడ్డలే, నా రక్తం చేత విమోచించబడిన వారే, అయినప్పటికీ మీ హృదయంలో ఏమి లేదు, వాక్యము లేదు. ఇప్పుడు వాక్యము లేని దానిని బట్టి మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంట? చదవండి, కంటిన్యూ చేయండి సిస్టర్. అది ఏదంటండి? అంతేక నీలో, నాలో, మనలో దేవుని వాక్యము లేకపోతే మనం దేవుడిని ఏం చేస్తామో? చంపుతున్న వారము. మన ప్రభువుని, దేవుని బ్రతికించేది, చంపేది ఎవరి చేతిలో ఉంది? అది ఎవరి చేతిలో ఉంది? ఇష్టమా మీకు ప్రభువుని చంపటం? ఏమండి చెప్పండి, ఇష్టమా ప్రభువుని చంపటం? ఇష్టమా? పాపముల చేత, అపరాధముల చేత నశించి నరకానికి పోల్సిన వారమైనటువంటి మనలను యేసు క్రీస్తు ప్రభు వారు క్రీస్తులో, తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో మనం బ్రతికిస్తే ఇప్పుడు చివరికి ఏమైపోయినామంటే, వాస్తవంగా ప్రియులారా, మన హృదయంలో దేవుని యొక్క వాక్యము లేదు. హృదయంలో ఏమేమో ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈనాడు దేవుని ప్రజల యొక్క హృదయాల్లో వాక్యము లేదు. యేసు క్రీస్తు ప్రభువుని దినదినము మనము చంపటానికి గల కారణం ఏంటి అంటే, మన హృదయాల్లో ఏమి లేదంట? దేవుని యొక్క వాక్యము లేదు. మీరు అబ్రహాము సంతానమై ఉన్నారు అంటున్నాడు ఆయన. అబ్రహాము సంతానమే అయినప్పటికీ కూడా మీ హృదయంలో వాక్యము లేని దానిని బట్టి మీరు నన్ను ఏం చేస్తారన్నాడు ఆయన? చంపగోరుచున్నారు అన్నాడు. అంటే ఏంటి అర్థము? దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే ఏమవుతామంట? మనము దేవుణ్ణి మనము చంపుతాం. వాస్తవంగా ఈ లోకములో అపరాధముల, పాపముల చేత సచ్చిన మనలను ప్రభు బ్రతికిస్తే, చివరికి బ్రతికి మనం ఎవరిని చంపుతున్నామంట? చెప్పాలా? బ్రతికి మనము చరమ అంటారు కదా, అరే నువ్వు చిన్నప్పుడే సచ్చినా పోయేదారా, నువ్వు ఎందుకు బ్రతికే ఉంటారు కొంతమంది. అరే నువ్వు పుట్టిన నాడే నీకు ఒక ఒడ్డిగం చేసినట్లయితే గొంతులో నువ్వు చనిపోయేవాడురా, ఆ రోజుతోనే నీ పీడ ఎడగరైపోయేది అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? అంటే ఏంటి? వాడు బతికి, ఆమె బతికి, నీవు ఈనాడు మమ్మల్ని ఏం చేస్తున్నావు? చంపుతున్నావు నీవు అంటారు. అంటే సచ్చినటువంటి మనలను ప్రభు బ్రతికిస్తే మనము పోయి ప్రియమైన వాళ్ళ ప్రభుని ఏం చేస్తున్నామంట? ఆయన్ని మనం చంపుతున్నాం. కారణం ఏంటో తెలుసా? మన హృదయంలో ఏమి లేదు, వాక్యానికి చోటు లేదు. వాక్యం లేదు. కాసేపు సమయం ఎక్కువైనా ప్రియమైన వాళ్ళు మనం ఉండలేము. కొంతమంది ఆలస్యంగా రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కువసేపు కూర్చోలేక మందిరములో, దేవుని మందిరము. నీ వాక్యమే సత్యం. రానున్న దినాల్లో పిల్లలు గమనించండి, ఈ వాక్యము దొరకని దినాలు రాబోతూ ఉన్నాయి. ఇది వాస్తవం, ఇది సత్యం. నువ్వు అనొచ్చేమో, ఒకవేళ బైబిల్ మా దగ్గర లేకపోయినా ఇగో మొబైల్స్లో బైబిల్ ఉన్నాయి అంటారేమో మీరు. ప్రియమైన వాళ్ళరా, మొబైల్స్లో ఉన్న బైబిళ్ళన్నీ కూడా డిలీట్ అయిపోయే దినాలు రాబోతున్నాయి. ఒక యాప్ వచ్చింది, ఆ యాప్ని కానీ నువ్వు డౌన్లోడ్ చేసుకోకపోతే, ఆ యాప్ను డౌన్లోడ్ చేయాలి. ఆ యాప్ను కానీ నువ్వు డౌన్లోడ్ చేసావంటే ఖచ్చితంగా నీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి బైబిల్కి సంబంధించిన యాప్లన్నీ డిలీట్ అయిపోతాయి. నేను దీన్ని డౌన్లోడ్ చేయనని మనం అన్నామనుకో, నువ్వు డౌన్లోడ్ చేయకపోతే అది నీ ఫోన్పే బంద్ చేయదు, నీ పేటిఎమ్
గూగుల్ పే ఏది కూడా పనిచేసినప్పుడు ఏం చేస్తాం మనం? తప్పితే తప్పదా? ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? మనం ఇన్స్టాల్ చేయాల్సిందే. ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం జరిగిద్ది అంటే బైబిల్కు సంబంధించిన యాపులన్నీ డిలీట్ అయిపోతాయి. అటువంటి దినాలు, అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అంటే ఏంటి అర్థము? యెహోవా దొరుకు కాలం ఉంది, మీరు ఆయన ఏం చేయాలంట? వెదుకుడి. సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మనం వినాలి, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. మూర్ఖంగా ప్రియమైన వారలారా ఉపదేశాన్ని తిరస్కరించు, దేవుని వాక్యాన్ని వినకుండా మనము జీవించొద్దు. ప్రభు చెప్పే మాట ఇది. కాబట్టి ఒకటి తలంపు ఏంటి అంటే పెయ్యి అనేది దేని గుర్తు? మూర్ఖతకి గుర్తు. ఆ మూర్ఖత అనేది ఏం కావాలంట? ఖండించబడాలా. అప్పుడే ప్రభు బలలో నీవు నేను యోగ్యముగా మన పాల్గొ అర్హులము, లేకపోతే లేదు. ఆయన శరీర రక్త మాంసములు మన పాలి భాగస్వామ్యం కావాలి అంటే ఆ మూర్ఖత అనేది ఏం కావాలంట? ఖండించాలా. తర్వాత అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. అబ్రహాముకి సంతానముగా దేవుడు ఇస్సాకునిచ్చాడు. 24వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడు. ఇంతకు మునుపు లేదది. కాబట్టి పేయ అనేది ఏం కావాలంట? ఖండించి వేయబడాలి.